జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. మనము పొలిందని నృపినాల్ యొక్క అనుగ్రహం చేత, యదుగిరి తాయాల యొక్క అనుగ్రహం చేత, కురుగూరు నాట్యాల యొక్క అనుగ్రహం చేత, ఆదినాట్యాల యొక్క అనుగ్రహం చేత, ఆచార్యుల అనుగ్రహం చేత 12,000 సార్లు కన్యశీర్తమ పారాయణం చేయాలి అని అనుకున్నాం. అది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ అందరం కలిసి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి, మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకున్నాం. ఈ దాసుడు 2 వ్యక్తులకి ముందుగా కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఒకరు వల్లీకుమారి గారు, మరొకరు శోభారాణి గారు. ఈ దాసుడు వల్లీకుమారి గారికి కనుక పరిచయం అయ్యి ఉండకపోతే ఇవాళ ఈ గోష్ఠిలో ఇలా మాట్లాడగలిగేవాడిని కాదేమో. అలాగే నేను ఈ గోష్ఠిలోకి రావడం, మీ అందరినీ పరిచయం చేసుకోవటం, మీ అందరి యొక్క మన్నన పొందుతున్నాను అంటే దానికి కారణం వల్లీకుమారి గారు. ఒక ముద్ద బంగారంలాగా ఉన్న నన్ను ఒక చక్కటి ఆభరణంగా తీర్చిదిద్దారు అనటంలో ఏ సంశయము లేదు. అలాగే శోభారాణి గారు, వీరి గురించి చెప్పాలంటే ఒక ఉపమానం చెప్పుకోవాలి మనం. కిష్కింధాకాండలో చివరి భాగంలో మన వానర సేన అంతా కూడా సాగరం ఒడ్డు నిలిచి ఉందట. అవతల వైపు లంకానగరం ఉంది. సీతాన్వేషణ చేయాలి అంటే సాగర లంఘనం చేసి లంకకు వెళ్ళాలి. మరి ఎవరు చేయాలి సముద్ర లంఘనం అని అందరూ అనుకుంటున్నారంట. ఆ వానర సేనలో అంగదుడు, జాంబవంతుడు, హనుమ మొదలైన యోధులు ఎంతోమంది ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కూడా జాంబవంతుడు ఏం చేశాడట, పక్కనే కూర్చొని రామనామం చెప్పుకుంటున్న హనుమ దగ్గరికి వెళ్ళి, హనుమ నీకు మాత్రమే సాధ్యమవుతుంది సముద్ర లంఘనం చేయటము, సీతాన్వేషణకు నువ్వు మాత్రమే లంకకు వెళ్ళగలే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి అని ప్రోత్సహించాడట జాంబవంతుడు. జాంబవంతుడు యొక్క ప్రోత్సాహం చేత హనుమ లంకకు వెళ్ళి సీతాన్వేషణ చేశాడు. అలాగే ఈ దాసుడు కూడా ఈ గ్రూప్ క్రియేట్ చేయటం, మీ అందరిని ఇందులో యాడ్ చేయటం, అలాగే టైంకి లింక్ పంపించటం, రోజు కౌంట్ ఏ రోజుకి ఆ రోజు కౌంట్ పెట్టడం, ఇవన్నీ చేయగలిగాను అంటే దానికి శోభారాణి గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. కాబట్టి వీరిద్దరి పట్ల ఎప్పుడూ నేను కృతజ్ఞతాభావం ప్రకటిస్తూ ఉంటాను. వారే కాదు, మన లావణ్య గారు, కళాభాషిణి గారు, రమాదేవి గారు, సువర్ణ గారు, గోదా గారు, లక్ష్మీ అమ్మమ్మ, రామలక్ష్మి అమ్మమ్మ, అందరి ప్రోత్సాహం చేత ప్రతి ఒక్కరికి పేరు పేరున దాసోహాలు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అందరి సహకారం చేత, అందరి ప్రోత్సాహం చేత, లతా గారు, వీరు వారు అని కాదమ్మా, అందరి సహకారం చేత, ప్రోత్సాహం చేత ఇవాళ ఈ గోష్ఠి ఇంత వైభవంగా ఉన్నది. మీ అందరూ ఒక విషయం గమనించారో లేదో, ఎవరు ఏ క్లాసు పెట్టినా, పెద్దలు కానీ ఎవరు ఏ క్లాస్ పెట్టినా ఏదో ఒక రోజు అనధ్యయన కారణం చేతానో లేకపోతే ఏదైనా యాత్రలకు వెళ్ళో ఆ క్లాస్ ఏదో ఒక రోజైనా బ్రేక్ వస్తుంది. కానీ ఎవరు ఎట్లా ఉన్నా, ఎన్ని యాత్రలు చేసినా మన క్లాసు ఒక్కరోజు కూడా బ్రేక్ రాలేదు. అవిచ్ఛిన్నంగా నిరాటంకంగా సాగింది. అది ఆచార్య యొక్క అనుగ్రహం. అయితే ఎందుకో తెలియదు కానీ మా స్కూల్లో ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను, ఏమనుకోవద్దు. నాకు ఎంత అనుకున్నా అలా వస్తూ ఉంటాయి మాటలు. స్కూల్లో కానీ మా కాలేజ్లో కానీ ఏదైనా మీటింగ్స్ అయినప్పుడు, ఈవెంట్స్ జరిగినప్పుడు, లేదా ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కండక్ట్ చేసినప్పుడు, సెమినార్స్ కానీ, మా ప్రొఫెసర్స్, మా టీచర్స్ నాకే మైక్ ఇచ్చి మాట్లాడమనేవాళ్ళు. నాకేమో చాలా భయం వేసేది, మాట్లాడడానికి తడబడతానేమో అని భయం వేసేది. కానీ మైక్ పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టగానే ధారాళంగా మాటలు వచ్చేసేవి. నేనేం ప్రిపేర్ అయ్యేవాడిని కాదు, అప్పటికప్పుడు అలా వచ్చేసేవి. ఇది కేవలము లక్ష్మీ హయగ్రీవుల యొక్క అనుగ్రహము, ఆచార్యుల యొక్క అనుగ్రహంగా మాత్రమే భావిస్తాను. నాదేమీ లేదమ్మా, నేను కేవలము ఆచార్య శ్రీహస్త పరికరాన్ని మాత్రమే అని మీకు మరొకసారి విన్నవించుకుంటున్నాను. అలాగే ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వాళ్ళు చెప్పారు ఏమని అంటే, తద్భృత్య భృత్య పరిచారక భృత్య అన్నట్లుగా ఆ చిట్ట చివరి భృత్యుడిని నేనే. వయసులోనూ జ్ఞానంలోనూ అందరికంటే చిన్నవాణ్ణి, చిట్ట చివరి వాణ్ణి నేనే. మీరందరూ పెద్దలున్నారు, అందరి సహకారం చేత ఈ గోష్ఠి ఇంత బాగా జరిగింది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తప్పులు ఏమైనా చెప్పి ఉన్నట్లయితే అవి అడియనిగా భావించండి, ఒప్పులు ఏమైనా చెప్పినట్లయితే అవి ఆచార్యులుగా భావించండి. సర్వాపరాధాం క్షమా ప్రార్థయామి. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు, 2 నిమిషాలే అనుకున్నాము. వల్లి గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. ఓం అస్మద్గురుభ్యో నమః. అసలు నేను
మాట్లాడడం రాదు నాకు, పారాయణం చేయడం తప్ప. ఈసారి ప్రణవ్ తప్పకుండా మాట్లాడాలని ముందుకు తీసుకొచ్చాడు. పాపం ప్రణవ్ మాట తీసేయలేక ధైర్యంగా ముందుకు వచ్చాడు. సాహసం చేస్తున్నాను, ఎందుకంటే అసలు నాకు మాట్లాడడం రాదు. ఏమైనా చదవమంటే చదువుతాను కానీ మాట్లాడడం రాదు, చెప్పి చేయించడం వరకే, చేయడం రాదు. అయితే మనం ఆదివారి నగర్లో పారాయణం చేద్దామని అనుకున్నాం కదా. ఎలాగోలాగా చాలా ఇబ్బందులు, వాళ్ళని వీళ్ళని అందరినీ ఎంక్వైరీ చేసి ఎలాగోలాగా పెరుమాళ్ళు చేయించుకున్నాడు, తీసుకెళ్ళాడు, చేయించుకున్నాడు. బాగా జరిగింది. కాకపోతే అక్కడ కనీసం పారాయణం చేయలేదన్న కొరత ఒకటి మిగిలిపోయింది. కానీ అది కొంచెం బాధ అనిపించింది. సర్లే ఇంకోసారి ఎప్పుడన్నా చేసుకుందాంలే శోభ అని శోభతో అన్నాను. శోభ ఏమో మళ్ళీ మాకు కుదురుతుందా, మేము సంసారంలో ఉన్నాం, మళ్ళీ వెళ్ళి వారం రోజులు ఉండాలి, చేయాలంటే కుదరదో అంటే సరే ఈలోగా ఆన్లైన్లోనో ఎలాగో చేసుకుందాము అని నేను అన్నాను శోభతోటి. ఇక శోభ ప్రణవ్ మాట్లాడుకున్నట్టున్నారు. నాకు అది క్రియేట్ చేసినట్టు తెలియదు, గ్రూప్ పెట్టినట్టు తెలియదు, తెలియదు నాకు. తర్వాత గ్రూప్ పెట్టినాక కొంచెం టైం ఇవ్వచ్చు కదా, మనకి ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, అది ఇదంటే లేదు, అనుకున్నప్పుడే సంకల్పం మంచిది, అనుకున్నప్పుడే చేయాలని మొదలు పెట్టారు వాళ్ళు. సర్లే నాకు వీలున్నప్పుడల్లా నేను పాల్గొంటాను, లేకపోతే లేదనుకున్నాను. కానీ అప్పుడప్పుడు పాల్గొన్నాను. సరే ఎంత చదివానో ఏం చదివానో పెరుమాళ్ళకి తెలుసులే. కానీ అయితే మీరందరూ పాల్గొన్నట్టుగా నేను పాల్గొనలేకపోయాను. కాకపోతే కన్నీరు తీర్థం అక్కడ ఎందుకు చేద్దామని అనుకున్నాం అంటే, మన నాదములు 12,000 సార్లు మధుర కవియాల వారు పాడిన ఈ కన్నీరు తీర్థం పాత్రాలు 12,000 సార్లు చేయడం వల్ల నమ్మాళ్ళ వారు ప్రత్యక్షం అయ్యారు కదా. సరే మనమంత భక్తితోటి శ్రద్ధతోటి చేసినా చేయకపోయినా వారిలో ఉండే కొద్ది జ్ఞానమైనా మనకు వస్తుందన్న ఉద్దేశంతో అందరం కలిసి చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. కుదరలేదు. అయితే అక్కడ నమ్మాళ్ళ వారు ప్రత్యక్షమయ్యి వారు పాడిన 4 గ్రంథాలే కాకుండా అందరు ఆళ్వార్లు పాడిన గ్రంథాలు కూడా వారికి ఉపదేశం చేశారనమాట. చేయడం వల్లే 4000 దివ్య ప్రబంధం అనేది బయటకు వచ్చింది, మనందరి దాకా వచ్చింది, మనం చేసుకోగలుగుతున్నాం అనమాట. అది ఆ పాసరాలు అక్కడ సేవిస్తే బాగుంటదని చాలా మంది చాలా సార్లు వెళ్ళిన వాళ్ళందరూ చెప్పారు. మనకే అవకాశం వస్తుంది కదా అనుకున్నాం కానీ కుదరలేదు మనకి. సరే ఇలాగైనా ఆన్లైన్ లో చేద్దామని చెప్పి శోభాని ప్రణవ్ కలిసి ప్లాన్ చేశారు. బాగా జరిగింది, అందరూ పాల్గొన్నారు. అయితే ఇంకా అందరికంటే చిన్నవాడైనా ప్రణవ్ జ్ఞానంలో పెద్దవాడు. కాబట్టి వయసులో మనం పెద్దవాళ్ళైనా జ్ఞానంలో మనం చిన్నవాళ్ళమే. కాకపోతే ప్రణవ్ మనందరినీ ముందుకు పెట్టి ప్రోత్సహించడం వల్ల ముందుకు రాగలుగుతున్నాము. సరే ఇలాగే ముందు కూడా చేసుకుంటే బాగుంటది. అప్పుడప్పుడు వీళ్ళు ఉన్నప్పుడల్లా ఇలా చేసుకుంటుంటే కొంచెం ఆ ధైర్యం వస్తుంది కదా, మాట్లాడే ధైర్యం అన్న వస్తుంది కదా అన్న ఉద్దేశానికి సరే అని చెప్పాను ప్రణవ్ తోటి. మీరందరూ కూడా చాలా చాలా ప్రోత్సహించారు, అందరూ చదివారు. అందరికీ ధన్యవాదాలు. దాసరాలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరందరూ కూడా చక్కగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. మేమన్నా తడబడ్డమేమో కానీ మీరు ఒక్కసారి తడబడలేదు, చాలా ధారాళంగా మాట్లాడారు. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా మాట్లాడారు మీరు. అసలు చాలా నువ్వు ఇచ్చిన ధైర్యంతో రాదు మాట్లాడటం. బాగా మాట్లాడారు. అలా అనేవాళ్ళు బాగా మాట్లాడతారమ్మా. నెక్స్ట్ శోభ చెప్పాను, ఎప్పటి నుంచో చెప్తున్నా. శోభ ఒక్కసారి మీ గోష్ఠిలో నేను మాట్లాడతా, మీ గోష్ఠిలో చదువుతా అని నేను అడిగింది దానికోసమే. ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చదవలేదు కాబట్టి ఒకసారి మాట్లాడితే ఆ భయం అనేది పోతుందని నేను ఎన్నో సార్లు అడిగాను. ఆ అవకాశం ఇప్పుడు ప్రణవ్ ఇచ్చాడు నాకు. అది ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ శోభారాణి గారు లైన్ లోకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. గోష్ఠికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. అందరూ పెద్దవాళ్ళు, ఇందులో ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, దాసరాలంతా చిన్న. ఎందుకు అంటే ప్రణవ్ బాబు చిన్న అని చెప్పుకుంటుంది కదా, వయసులో చిన్న. మేమందరం ఇంకా 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 పాద దూలమే, ఎక్కడో ఉన్నాం మేము. ఇవన్నీ ఇప్పుడు నీ ద్వారా మేమన్నీ ముందుకు వస్తున్నాం అంటే నీ ద్వారానే నాన్న. వల్లి గారు మనకు ఒక పీఠం అయితే మనకి ప్రణవ్ బాబు ఉన్నాడే నడిపించే ఆచార్యుల్లాగా అలా జరుగుతుంది మనకి. వల్లి గారు ఎప్పుడు మనకు పీఠమే, ఆ పీఠాన్ని ఎప్పుడు మనం పట్టుకునే ఉండాలి.
తర్వాతనే మనకి ఇలా నడిపించే వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి మనం అలా ముందుకు వెళ్తూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ. గోష్ఠికి దాసోహాలు. చిన్నగా పంచుకునే అవకాశం ఇచ్చినందుకు అనేక దాసోహాలు. నేను రాసుకున్నాను, డైరెక్ట్ మాట్లాడలేను, క్షమించండి. జై శ్రీమన్నారాయణ. సంకల్ప శక్తి ఎలాంటిది అంటే, వల్లి గారు ఆల్వార్తినారికి వెళ్ళినప్పుడు అన్నారు కదా, ఇప్పుడు 12,000 సార్లు కన్నం చిత్తాము చెయ్యాలి అని. ఆ విషయం దాసరాలకి వెళ్లే ముందు మాత్రమే తెలిసింది. అంతకుముందు ఓన్లీ 4 ప్రబంధమే అనుకున్నాం అనమాట. తర్వాత వల్లి గారు అందరు అనుకున్నారో ఏమో, తర్వాత లాస్ట్ లో తెలిసింది దాసరాలకి. ఆ 12,000 సార్లు ఎలా అవుతుంది అత్తమ్మా అని అడిగాను. అంటే ఇంతమంది ఉన్నాం కదా, ఆ సుభాష్ గారు వాళ్ళు చేశారు ఆల్రెడీ, ఒక 2 days కూర్చుంటే అవుతుంది అనేసి ఆ బలంతో వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది సాగలేదు. ఇక ఆచార్యుల కృప అనుకోండి, ఆళ్వార్లు ఎలా అనుకున్నారో సంకల్పం మనకు తెలియదు, అలా జరగలేదు. అయితే ఆ కొరత చాలా ఉండిపోయింది అనమాట. అసలు అంటే మనం అనుకున్నది కాదు ఫస్ట్, అయినా కూడా అక్కడికి వెళ్ళేసరికి మనకు ఒక శక్తి వస్తుంది కదా, కన్నం చిరుతాం పోనంగానే ఒక బలం మనకి. ఆ బలం అయ్యో మిస్ అయ్యామి అనేసి నాకు అనిపించింది బాగా. అయితే ఇంటికి వచ్చినాక వల్లి గారితో అత్తమ్మతో మాట్లాడాను. అత్తమ్మ అన్నది కదా 10 రోజులు వెళ్దాము, 10 మంది వెళ్ళి 10 రోజులు ఉండి సేవిద్దాము శోభ అన్నారు. కానీ దాసరాలకి అన్నారు కదా, సంసారంలో ఉన్నాము, ఊరికే రావాలంటే చాలా కష్టం, ప్రతి దానికి రావాలంటే వీళ్ళు ఒప్పుకోవాలి కదా. నేను ఇప్పుడైతే చాలా వరకు ఏది అవసరమో కంపల్సరీ ఇది వెళ్ళాలి అంటేనే వెళ్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడల్లా 15 రోజులు అవుతుంది, 12-13 రోజులు కంపల్సరీ అవుతుంది. వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నాను పాపం, కానీ తప్పట్లేదు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వెళ్తున్నాం అనమాట. అయితే 12,000 సార్లు అంటే చాలా కష్టం. అయితే అత్తమ్మకు ఆలోచన అలా ఉంది, చాలా మంచిది, భోగ్యమైన ఆలోచన. దానికి నేను అత్తమ్మని ఎటువంటిది నేను అనుకోవట్లేదు. వెళ్ళాలి, అలా వెళ్ళాలి, చెయ్యాలి, ఎవరైనా చెయ్యాలి, కానీ దాసరా లాంటి దానికి కుదరదు. అయితే అప్పుడే పాపం రమగారు పరమపదించారు. అయితే అప్పుడు అనిపించింది అనమాట, ఏంటి ఏ క్షణంలో ఎలా ఉంటో మనకు తెలియదు, అస్సలకి అర్థం కాదు. అయితే అసలు ఈ రోజు ఈ క్షణం మనది, తర్వాత మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. ప్రణవబాబుతో పంచుకున్నాను, అత్తమ్మ క్షమించండి, ప్రణవబాబుతో పంచుకుంటే అప్పటికప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, చేద్దాము అని ముందుకు వచ్చాడనమాట. అదే విషయం తప్ప మీతో చెప్పకుండా చేయాలని ఏ మాత్రం ఈ దాసరాలకి లేదత్తమ్మ, క్షమించండి. ఈ విషయంలో మాత్రం ప్రణవ్ బాబు అలా ముందుకు రావడం వల్ల మీ అందరి సహకారంతో ఈ దాసరాలు కూడా కొంచెమైనా చేయడానికి ముందుకొచ్చింది అన్నమాట. మనకి ఈ ప్రణవ్ బాబుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లాండు అది చెప్పుకుందాం. మనం ఎప్పటికీ ఆయనకి పల్లాండే చెప్పుకుందాం. ఇక చిన్న 2 విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు కన్నం చిత్తాము చేశాము, ఏ విషయం మనకు కన్నం చిత్తాము గురించి కూడా దాసరాలు పెద్దల ద్వారా వినడమే తప్ప ఇది ఇందులో ఉంటుంది అందులో ఉంటుంది అనేది మనకు తెలియదు. అంటే దాసరాలకు మాత్రం తెలియదు, మీ అందరికి తెలుసు కావచ్చు. అయితే చిన్నగా పంచుకునే ఒక అవకాశం అన్నమాట. వదులుకోలేక 2 నిమిషాలు పంచుకుంటాను. కురుగూరుకి నిర్వాహకులైన ఆళ్వార్ల తిరునామం చెప్పగానే నా యొక్క నాలుకకు అమృతం ఊరుతుంది కదా అంటున్నారు మొదటి పాశురంలో. ఇంకా 2వ పాశురంలో ఆళ్వార్ల పాటలను ప్రీతితో పాడి అదే దారకముగా జీవింతును అంటున్నారు 2వ పాశురంలో. ఆళ్వారికి చెందిన వారిని కాబట్టి వారికి ఇష్టమైన భగవత్ సంబంధము నేను పొందాను అంటున్నారు. నా యొక్క నీచత్వంను కూడా చూడక తల్లి తండ్రి వల్లే చేరదీసి నా చేతిని పట్టుకొని కృప చేసే ఆళ్వార్లు నాకు పూర్ణులు అంటున్నారు ఈ పాశురంలో. ఆళ్వార్ల శ్రీపాదముల యందు తమకు గల జ్ఞాన భక్తులను చెప్పారు. వారి ముందు తమకు గల నిశ్చలత్వము చూపిస్తున్నారు, తనను రక్షించుటకు తెలుపుతున్నారు. మనకు కూడా ఆ కటాక్షం కలగాలంటే ఆళ్వార్లను తెలుసుకోలేకపోవడం వల్ల వారి మహత్యాన్ని తెలుసుకోలేక ఉంటున్నాం మనము. అలా తెలుసుకొని నడుచుకుంటే కృపా కటాక్షాలు మనకు కూడా కలుగుతాయి కదా అని చెప్తున్నారు మనకు మధుర కవి ఆళ్వార్లు. వారి మహత్యాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. ఆళ్వార్ల కృప ఈ లోకం కంటే గొప్పది కదా అని చెప్తున్నారు మనకి 8వ పాశురం వచ్చేసరికి. వేదంలోని రహస్యాలన్నీ ఈ నీచుడికి కూడా పాడి వినిపించారే అని ఆళ్వార్ల మీద తనకున్న దాస్యం తెలిపారు 9వ పాశురంలో. ఆళ్వార్లు పరమాత్మ పాదదాసులుగా భావిస్తే మనం ఆళ్వార్ల దాసులుగా భావించాలంట అని 9వ పాశురంలో తెలుస్తుంది మనకి.
ఆచార్యులు మనకు చేసిన ఉపకారం ఇంత అంత అని ఏమి చెప్పలేం మనం. ఆచార్యులు అంటేనే ఉపకారం. ఫస్ట్ ఉపకారం చేసేది మనకు ఆచార్యులే కదా. ఎంత చేసినా వారికి మనం తక్కువే అని 10వ పాఠంలో తెలుస్తుంది మనకి. ఈ ప్రబంధాన్ని శరణంగా తెలిసిన వారికి వాసస్థానం ఎక్కడ? పరమపదం అని చెప్తున్నారు 11వ పాఠంలో. ఇంత చిన్న మనం తెలుసుకోలేకపోతున్నామే అని నిజంగా కంటతడి వస్తుందండి. అసలు చిన్నగా చదువుతూ ఉంటేనే ఇంత భోగ్యమైన దాన్ని మనం ఇంతగా మిస్ అవుతున్నాము అని అనిపిస్తుంది. క్షమించండి, ఏదైనా తప్పుగా అంటే క్షమించండి. జై శ్రీమన్నారాయణ. అనేక దాసోహాలు. పల్లాండు నాన్న వల్లి గారు, మీరు ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే నడిపిస్తూ ఉండాలి. ప్రణవ్ బాబు ఎప్పుడు ఇలాగే మనకు ముందుంటూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. అసలు మాటలు రావట్లేదు ఇది విన్న తర్వాత. చాలా బాగా చెప్పారు. అసలు నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అన్నట్టుగా 10-11 పాసురాల యొక్క అర్థాన్ని కూడా మొత్తం 2 నిమిషాల్లో చెప్పారు. అసలు ఇది ఎవరికి సాధ్యం కాదేమో. విశదీకరించి చెప్పగలుగుతారేమో, క్లుప్తంగా చెప్పడం మీలాంటి వాళ్ళకే సాధ్యపడుతుంది. అనేక దాసోహాలమ్మ. తర్వాత లావణ్య గారు లైన్లోకి రావాల్సిందిగా ప్రార్థన. మ్యూట్లో ఉన్నావు ప్రణవ్. ఇప్పటిదాకా చెప్పింది వినిపించిందమ్మా. అనేక దాసోహాలు చాలా బాగా చెప్పారు. విశదీకరించి చెప్పడం మనకు వస్తుందేమో కానీ క్లుప్తంగా ఇలా చెప్పడం వీరికే సాధ్యం. శోభారావు గారు లాంటి వాళ్ళకే సాధ్యపడుతుంది. దాసోహాలు ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క పాత్రం శోభ చెప్పాలి, మనం వినాలి. అవును, చెప్తారు. చెప్పడానికి చెప్తుంది కాబట్టి కనీసం మనకి చెప్పాను దాన్ని నేర్చుకుంటది. మన కోసమే నేర్చుకొని చెప్తారు ఒక్కొక్క పాత్రం మనకి. ఎందుకంటే ఈ కనీస సిద్ధాంతకున్నంత ఇది చరమ పర్వనిష్ట అంటారు కదా. ఇది అసలు ఆచార్యుల గురించి, నమ్మాళ్ళ వారి గురించి, మధుర కవియాళ్ళ వాళ్ళు పెరుమాళ్ళ కంటే ఆచార్యులే ముఖ్యమని చెప్తారు కదా. అందుమూలన చర్మపర్వనిష్ట కాబట్టి అసలు మన కన్నీరు సిద్ధామే ముఖ్యం అసలు చాలా వరకు. కాబట్టి దాని అర్థంతో ఇంకా సేవించుకుంటే బాగుంటది. తెలవకుండా కొద్దిగా తెలిసి సేవించుకున్నాం ప్రస్తుతానికి. నాకైతే చింత చెట్టు కింద కూర్చొని చదువుతున్నాం అన్నట్టుగానే అనిపించింది. ఆల్వార్ తిరునగర్ లో మనం కూర్చొని సేవించాం కదా, అలాగే అనిపించింది మనసులో. కొద్దిగా ఎదురుగా నమ్మాళ్ళ వారు కూర్చున్నట్టుగా భావించి అలా అనిపించింది అనమాట. నేను ఏదేదో రాసుకున్నాను చెప్దామన్నాను కానీ ఆ కాగితం కనబడలేదు, అది కనబడలేదు. నాకు వచ్చింది, నేను మాట్లాడుతున్నాను. అది రాసుకున్నది ఏటో పోయింది అది. కానీ శోభకి, ప్రణవ్కి ధన్యవాదాలు. సరే అమ్మా, ఇద్దరు ముందు నడిపించండి మంచిగా. లావణ్య గారిని లైన్లోకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. అన్మ్యూట్ అవ్వండి అమ్మా లావణ్య గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భాగవత ఏం మాట్లాడంటే నాకైతే మాటలు అసలు ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ప్రణవ్ గారికి, ఫస్ట్ మల్లి గారికి, శోభ గారికి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందులో ఒక చిన్న అనువంత పాత్ర పోషించినంత సంతృప్తి మిగిలింది అసలు. అందుకనే చాలా 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 ధన్యవాదములు. రాజేశ్వర ఆంటీ ద్వారా వల్లి గారు పరిచయం కావడం చాలా అదృష్టం నాకు. వల్లి గారి ద్వారా ప్రణవ్ గారి పరిచయం కావడం ఇంకా అదృష్టం. ఒకదాని మించి ఒకటి అన్నట్లు దొరికింది మాకు అసలు ఇది, ఈ భాగ్యం అయితే. నాకైతే అసలు ఈ సంప్రదాయం కొత్త. 4 years నేను వచ్చి కూడా అదృష్టమేమో తెలియదు. మా అయ్యగారు రామానుజ వారి ద్వారా అసలు మేము నేర్చుకుంటామా చదువుతామా అన్న దాంట్లో నుంచి ప్రబంధ బుక్స్ తెప్పించి మాకు ఇంత నేర్పించి చదివించి ఒక్కొక్క అక్షరము ఆయన పెట్టిందే భిక్ష. అంతటి అక్కడికి వచ్చి నేను అక్కడికి ఫస్ట్ నాకు బస్సు దిగగానే ఆల్వార్ తిరునగర్లా నేనేంటి అక్కడికి రావడం ఏంది అసలు అక్కడ కాలు పెట్టగానే ఫస్ట్ నా ఒళ్ళు అయితే పులకరించింది అనమాట. అసలు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వచ్చి ఏం సేవిస్తున్నా, అక్కడ ప్రబంధం పుట్టిన దగ్గరే పోయి ప్రబంధం సేవించడానికి అసలు చాలా 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 అదృష్టంగా ఫీల్ అయినా నేను. అసలు అదైతే అయిపోయిన రోజైతే అసలు చాలా చాలా ఎక్కువ అనిపించింది ఆ మనసుకి మాత్రం. చెప్పకుండా ఏడుపు వచ్చేసింది నాకు ఆ రోజు అయిపోయిన రోజు. లాస్ట్ రోజు అయితే కన్యూషితాంలో అయితే రోజు డైలీ చదువుతున్నాను సేపు. అక్కడ చెట్టు కింద కూర్చొని చదివిన ఫీలింగ్ తోనే అది కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళిపోయేది. కళ్ళు మూసుకోకుండా స్టిల్ ఇప్పుడు అక్కడ ఉన్న ఫీలింగ్ తోనే అనిపిస్తుంది.
అసలు ఆ ఆకర్షణ ప్రకృతి. ఆల్వార్ తిరునగరి అంటే అంటే అందమైన నగరి కదా. అక్కడ పక్షుల కిలకిల 3 గంటలకే నెమలు కూయడము, ఆ ప్రకృతి ఎంత మంచి పచ్చదనము, ఆ ఆల్వాల్ని సంతోష పెట్టడానికి అవన్నీ అక్కడ అంత మంచిగా ఉన్నాయి. అంత మంచి ప్లేస్ కి నేను వెళ్ళడము, ఇంత మంచి సేవించుకోవడము, అసలు మాటలకైతే ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే రాజేశ్వర ఆంటీ గారు చెప్పేది కదా, మా క్లాస్ నేర్చుకునేటప్పుడు లాస్ట్ వచ్చేసరికల్లా పురుగురు అని వచ్చినప్పుడు, షటగోపులు వచ్చినా అక్కడ తలుచుకోవాలి, నమ్మాలి అని తలుచుకోవాలని చెప్పినప్పుడు మా క్లాస్ జరిగేటప్పుడు అయితే ప్రతిసారి అట్లనే అలవాటు అయిపోయింది, కళ్ళు మూసుకొని. కానీ అక్కడికి పోయినాక ఓహో నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా కదా, నేను మీ దగ్గరికి వచ్చి సేవించుకుంటున్నా అని అక్కడ అనుకున్నా. మళ్ళీ స్టిల్ ఇక్కడికి వచ్చినాక ఓహో నేను అక్కడే కూర్చొని చదువుతున్న ఫీలింగ్ తో మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా అదే ఫీలింగ్ తోని ప్రతి రోజు అదే నాకు అట్లనే అసలు అక్కడ ఉన్నట్లే అనిపిస్తుంది. ఇంకా అసలు ఒక్కసారి అయితే విడదీయరా అని బంధం ఏమో అనిపించింది అసలు. హర్వార్ తిరునగరికి మనకి ఆ కన్యశ్రుతాంబకి అసలు అంత పెద్ద నాదముల వాళ్ళు మధురకాయ వాళ్ళ ద్వారా నాదమును సేవించడం, దాంట్లో 12,000 దాంట్లో మనందరం కలిసి సేవించడం, అందులో ఒక చిన్న అణువులాగా నాకు దొరకడం అదృష్టం. ప్రణవ్జీ హ్యాట్స్ ఆఫ్. శోభ గారు మీకు కూడా, వల్లి గారికి అయితే మరి 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 ధన్యవాదములండి. తప్పుంటే క్షమించండి పెద్దలందరికీ. జై శ్రీమన్నారాయణ. ఇంకా చెప్పాలని చెప్పలేకపోతున్నా అసలు, ఇంకా సంతోషానికి రావట్లే. ఓకే అమ్మా, జై శ్రీమన్నారాయణ. చాలా బాగా చెప్పారు. అందరూ ఎమోషనల్ అయిపోతున్నారు. దయచేసి ఎవరు ఎమోషనల్ కావద్దు. మీరు మాట్లాడాలనుకుంది మర్చిపోతారు ఎమోషనల్ అయిపోతే. తర్వాత అసలు నేను అసలు మాట్లాడలే అనుకున్నా, ప్రణవ్ అసలు మాట్లాడడం మాను. నెక్స్ట్ ప్రవీణ టీచర్ రాలేదు లైన్లోకి, మాలతి గారు కూడా రాలేదు లైన్లోకి. వచ్చారమ్మా? రాలేదు. తర్వాత రమాదేవి గారు. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. ముఖ్యంగా ఏం చెప్పాలి అంటే ఏం చెప్పడానికి లేదు నా దగ్గర, నాకేం చెప్పడానికి రాదు. భద్రకవి ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. మా అందరికీ మూలం మాకు వల్లి గారే అండి. వల్లి గారి పుణ్యమానే మేము ఇంత మాత్రం గోష్ఠిలో ఉండడం, నేర్చుకోవడం, ప్రబంధాలు ఇవన్నీ చేస్తున్నాము. ఆళ్వార్ తిరునగరి లాస్ట్ ఎప్పుడో వెళ్ళేసి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేము. ఈ 12,000 సార్లు మనం పారాయణం చేయలేము. ఎప్పటి నుంచో కోరిక ఇది చెయ్యాలి అని. కాకుండా మాకు ఈ దాసురాలకు కూడా ఇంత చోటు దక్కింది ఈ గ్రూప్ లో, అది చాలా చాలా రుణపడి ఉంటున్నాను. ఈ కన్నయ్యకైతే ఎంత పల్లాండు చేసినా తక్కువే. ప్రణవ్ కన్నయ్య చాలా చాలా ధన్యవాదాలు నాన్న. ఇదే కాదు ఇంకా ఏదున్నా మాకు అవకాశం ఇవ్వండి. మేము ఎక్కడికి తిరగలేము, రాలేము. కాబట్టి అందరికీ, గోష్ఠి సభ్యులకు, శోభకు, వల్లి ఆంటీకి మరి ఒకసారి ధన్యవాదాలు, దాసోహాలు. అందరికి పల్లాండు నాన్న. వర్ధతాం అభివర్ధతాం అన్నట్టు ఇలానే గ్రూపులు పెట్టుకుంటూ మనం పారాయణాలు చేసుకుందాం. ఓకే నాన్న. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దాసోహం. పాపం పిలవగానే గొంతు బాగాలేకున్నా కూడా మీరు చాలా చక్కగా చేయించారు. అంత ఆచారం. నాకు ఈ అవకాశం వచ్చినందుకే చాలా హ్యాపీ. నేను లోకల్లో లేను, ఇండియాలో లేను, యూకేలో ఉన్నాను. ఇప్పుడు లంచ్ టైం నాన్న, మెయిన్ ఇది లంచ్ టైం అవుతుంది. ఓకే ఓకే. అయినా కూడా మీరు చాలా చక్కగా అన్వయించుకున్నారు, రోజు వచ్చారు. జై శ్రీమన్నారాయణ. రికార్డ్ కట్ చేసి మళ్ళీ కొత్త వీడియో ఆన్ చేస్తున్నాను. అయిపోయింది కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు సరస్వతి గారు ఉన్నారా? వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎం సరస్వతి గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహనండి. నేను అసలుకి పారాయణం చేస్తాను అనేది కూడా అనుకోలేదు అసలు. అసలు ముఖ్యంగా నాకు వల్లీదేవి గారా, హైమావతి ద్వారా ఈ గోష్ఠి పరిచయం చాలా ఆనందం అనిపించింది. అసలు ఆళ్వార్ తిరునగర్ ఏంటి, నేను వెళ్ళడం ఏంటి, అక్కడ ముఖ్యంగా రోజు మనం మంగళాశాసనం శ్రీతీర్థని మూలదాన్ని మనం సేవిస్తాం కదా. అసలు ఆ నదికి వెళ్ళి తాప్రమణి నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ నదీ మాతకు మనం సమర్పించాలి పసుపు కుంకుమ అవన్నీ. ఆ మాతకు సంతోషంగా, ఆమెకు ఆడపిల్ల పుట్టిన ఇల్లు కదా, ఆమెకు అన్ని సమర్పించాలి అని బాగా ఒక ఆలోచన చాలా ఉండే. అది ఆ కోరిక తీరింది. చాలా సంతోషం అనిపించిందండి. అసలు ప్రణవ్ బాబు కన్నయ్య
కన్నయ్యలాగా వచ్చేసి మా అందరితోటి ఇట్లా పారాయణం చేయించాడు. ఆ చింత చెట్టు కింద కూర్చోవడము ఇవన్నీ చేయడం చాలా అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఉంది. అసలు ఇలాంటి పారాయణ మళ్ళీ మళ్ళీ చేయాలి. ముఖ్యంగా ఒల్లి గారు చాలా చక్కగా తీసుకెళ్లారు, చక్కగా మన ఇళ్ళలోకి మనం పంపించారు. ఆవిడకు చాలా పల్లాండుగా ఉండి ఇలానే మంచి యాత్రలు తీసుకెళ్ళి మనం ఇలానే అన్ని పారాయణ చేయాలని అందరం కలిసి, ముఖ్యంగా సూర్యాపేట గోష్ఠి అంటే చాలా ఇష్టం అండి. ఆ గోష్ఠిని ప్రతిరోజు తలుచుకుంటాను. ఎంత అదృష్టవంతులు అలా పెరుమాళ్ళు వాళ్ళని అందరిని పిలిపించుకొని ఇలా అన్ని పారాయణం చేస్తున్నారు, అన్ని చక్కగా సేవలు చేస్తున్నారని ప్రతిరోజు అనుకుంటాను. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాను, ఇలా పలానా వాళ్ళు ఇలా ఉంటారు, మనం కూడా ఇలా ఉండాలి, గోష్ఠిగా అనుభవించుకొని పెరుమాళ్లకు ఇలా సేవ చేయాలి అనే విషయం నాకు చాలా ఎప్పుడూ అనుకుంటానండి. ఈ విషయం చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికీ జై శ్రీమన్నారాయణ. పల్లాండి ఉంటానండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అమ్మ, చాలా బాగా చెప్పారు. పాపం మీరు మొదట్లో భయపడ్డారు, కానీ ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అసలు మీరు నిన్న బాగా సేవించిండ్రు. నిన్న చాలా సేవించారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ. తర్వాత సువర్ణ గారికి మాట్లాడవలసిందిగా, ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు. వల్లి గారికి, ముఖ్యంగా వల్లి గారు నన్ను ఈ గోష్ఠిలోకి ఆహ్వానం మాట్లాడట్లేదు. వల్లి గారు చేయబట్టి నేను ఈ గోష్ఠిలో జాయిన్ అయినా. నాతో పాటు మా అక్కయ్య కూడా జాయిన్ అయింది. చాలా చాలా సంతోషం వేసింది మీకు ప్రణవ్ గారికి కూడా. నేను మాట్లాడలేను అన్నా కూడా మీరు మాట్లాడండి, మీరు ఏదో పాట పాడండి అది ఇదని అన్నారు. ఏదో ప్రయత్నం అయితే చేద్దాము, ప్రయత్నం చేస్తే కొంచెం స్టేజ్ ఫియర్ పోతుంది. మీతోని కలవాలని చాలా ఆశ. నేను ఒక పద్యం చదువుతానండి, చదవచ్చా అండి? చదవండి అమ్మ, తప్పకుండా. అయితే కన్నీను శిరుత్తాంబినాల్ అనే ముందు శ్లోకంకు, శిరుత్తాంబినాల్ అంటే చిన్న తాడుతోని, ముడులు వేసిన తాడుతోని కన్నయ్య కట్టబడినాడనే అర్థం కదా ముందు శ్లోకానికి. అయితే ఆ శ్లోకం అది భాగవతంలో, పోతన భాగవతంలో మధ్య గంధర్వులు శాప విమోచన అయినప్పుడు వాళ్ళు పాడిన పద్యం చదవాలని అనుకున్నా, చదువుతున్నా. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్, నీ పేరం పనిచేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధుల్ మాకు ఇమ్ము కర్ణం నీరేజ పత్రేక్షణ. ఓ నీరజ పత్రేక్షణ, ఇలాంటి కన్నులున్న ఓ స్వామి కన్నయ్య, నాకు ఏ కోరికలు ఉన్నాయంటే ఇవన్నీ నేను చెప్పుకున్న నా మనసు మొత్తం నీ పాద పద్మాల యందు ఉండాలి అని నేను కోరుకుంటున్నామని వాళ్ళు అడిగారు. ఎవరు? ఈ గంధర్వులు. ఈ కన్నయ్య ఇన్ని సంవత్సరాలు మీరు మధ్య జిల్లలాగా శాపం అనుభవించారు, శాపగ్రస్తులు అయ్యారు కదా, మీకు నేను ఏదైనా వరం ఇస్తా కోరుకోమని కన్నయ్య వారిని అడిగితే, వారు ఇట్లా ఉండాలి, నాకు మనసు ఎప్పుడు వేరే వైపు పోకుండా కరుణతో మాకు ఇవ్వండి అని అడిగారు. అది నేను చెప్పాలనుకున్నా. నా మనసు కూడా మీ గోష్ఠిలో ఉండాలి, ఇలాగే చేయాలి అని చాలా చాలా ఆశగా ఉంది. కంటిన్యూ చేయండి, నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి. నేను పెద్దదాన్ని, చాలా ఏజ్ అంటే 70 అబౌవ్ ఉంది. అయినా మనసు ఎక్కడికి రాలేను. మొన్న సూర్యాపేటలో వేణుగోపాల స్వామి కోవెల్లో వల్లి గారు ముఖాముఖి చూడటం జరిగింది, ఫోన్లో మాట్లాడాను. కానీ చాలా చాలా సంతోషం వేసింది, చెప్పడానికి నాకు చాలా సంతోషం వేసింది. నేను నాలాయిరం గోష్ఠులు కొన్నిసార్లు శ్రీరంగంలో చాలా 2-3 చోట్లలో కూడా చేశాను. మొత్తం 8-9 సార్లు చేశాను. కానీ ఇట్లా గోష్ఠిలో ఇట్లా ఉండాలనేది చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నా. ప్రణవ్ గారికి కూడా మీరు ఏదైనా చెయ్యండి అని నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. మీకు కూడా ధన్యవాదాలమ్మా. బాబు, నువ్వు చిన్నవాడివే కావచ్చు, నా మనమడమని అనుకుంటా. అంత ఏజే ఉండి ఉంటది. చాలా సంతోషం నాన్న.
సంతోషం. జై శ్రీమన్నారాయణ. మా అక్కయ్య కూడా- అనుకోండి మిమ్మల్ని అమ్మమ్మనే పిలుస్తా. అనుకోండి సంతోషం సంతోషం. మా అక్కగారు కూడా ఇందులో గోష్ఠిలో నేను లేకపోతే నాకు ఫోన్ లేదు కదా అని బాధపడుతుంది. రోజు 50 సార్లు అట్లా ఎక్కువ సార్లు పారాయణం చేసి పంపిస్తుంది. సంఖ్య పెడుతూనే ఉన్నాను. చూస్తున్నాం. ఏదో ఒకటి అంతే. సేవ అని కాదు, మనసుకు తృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. సరే అండి. చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. నాకు ఏమనిపించిందంటే నమ్మాలి వాళ్ళకి వచ్చిన వాళ్ళే చదువుతారు, అక్కడ రాని వాళ్ళు కూడా పాల్గొనాలని అక్కడ చేయించుకోకుండా ఈ అంతే ఆన్లైన్ కదా, లో అందుకనే చేయించుకొని ఇలా చేయించుకున్నారు స్వామి. చేయించుకోవాలని వారికి సంకల్పం కలిగినట్టుంది. అందుకొని రాని వాళ్ళకు కూడా పెరుమాళ్ళు అనుగ్రహం కలిగించాడు అనమాట. అవును, అది మాత్రం అందుకొని 100% వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేదన్న బాధ లేకుండా ఈ ఇందులో పాల్గొని వాళ్ళు కూడా తరించారు. వాళ్ళ అదృష్టం అది. అవును, అవును. వచ్చిన వాళ్ళు అమ్మ మాట్లాడరాదన్నారు, ఇంకెప్పుడు మాట్లాడుతున్నారు. చెప్పినా కదా, భయం పోయింది, ఇప్పుడు పోయింది. ఫస్ట్ భయం వేసింది మాట్లాడాలంటే. అది మరి మీరు చాలా అలాగే సంతోషం. సరే అమ్మా, చాలా గోష్ఠి సంతోషం. వాళ్ళతో మాట్లాడనే సంతోషం. సరే అమ్మా, ఇప్పుడు అందరూ మ్యూట్ అవ్వండి. యాదిరి లక్ష్మి అమ్మమ్మ వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ముందు వల్లి గారికి, శోభ గారికి, ప్రణవ్కు అందరికీ అభినందనలు. మీరు చెబట్టి మేము ఆళ్వార్ తిరునగర్ రాకపోయినా కూడా మేము సేవించుకున్నాము. కన్నన్ సిరుతాంబు ప్రణవ్ చేయబట్టి నాకు కూడా ఎక్కువ మాటలు రావు. నేను ఎప్పుడేమీ మాట్లాడలేదు ఎక్కువ. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. నీకు ఆశీస్సులు, అభినందనలు. జై ప్రణవ్, శ్రీమన్నారాయణ. నీకు ఆశీస్సులు, అభినందనలు. చాలా సంతోషం. అందరు ఎవరికి జై వారు శ్రీమన్నారాయణ. మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ అందరికీ సత్తా ఉంది, మాట్లాడగలరు కానీ ప్రిపేర్ అవ్వలేదు అంతే. జై శ్రీమన్నారాయణ. అంతకంటే ఎక్కువ మాట్లాడలేను ఇక నేను. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. తర్వాత మాట్లాడిన క్లాస్ పెట్టు ప్రణవ్, రోజు అరగంట క్లాస్ పెట్టి అందరూ మాట్లాడతారు, అలవాటు అవుతుంది. అవును అవును. ఇట్లాంటివి ఇంకా పెట్టాలి. మాట్లాడడం అలవాటు చేయించు. ఓకే ఓకే, తప్పకుండా. ఇంకా ఇట్లాంటివి నువ్వు పెట్టాలి అని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా తప్పకుండా. తర్వాత కేవి రామలక్ష్మమ్మ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. పెద్దలు. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. అసలు నేను ఆల్వర్చడానికి అసలు వస్తానా, ఈ జన్మ చూస్తానా అని చెప్పని అనుకున్నా. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. నాకు ఎంత ఇది అనిపించిందో అసలు. నేను ఈ జన్మకు అసలు సేవించుకోను. ఈ ఆల్వర్చన పోను. ఎన్నోసార్లు వారమంలో వెళ్ళిన కానీ పక్కనే ఉండి కూడా మాకు సేవ దొరకదా నాన్న. ఇప్పుడు చాలా బాగా జరిగింది. దాంట్లో వల్లి గారు అయితే నిజంగా పాప ఎంత ఇది చేసిందో. బాగా వల్లి గారికి మరీ చెప్పాలి. మంచిగా దేని కూడా రూమ్ అయినా మంచి అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. బాగా అనిపించింది. మంచి ఆర్గనైజ్ బాగుంది వల్లి గారిది. ముఖ్యంగా అక్కడ చెట్టు సేవించుకోవడము, నమ్మారు వాళ్ళు సేవించుకోవడము, రామరపల్లి నదిలో మంచిగా స్నానం చేసి నారాయణం అయితే ఎంత బాగా అనిపించింది. నారాయణ సేవ కలిగిస్తుంటే బాగా అనిపించింది. అవన్నీ పడేస్తుంది, చాలా బాగా అనిపించింది. ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను. అందరికి వల్లి గారికి, ప్రణవ్ అయితే నేను కనిష్ఠితంలో కూడా మంచి మొత్తం చేసుకోవాలి, అన్వయించుకోవాలి అనుకున్నా. కానీ ఈమె మేలుకోట పోవడం, కొంచెం మళ్ళీ వచ్చాక కూడా కొంచెం నేను మళ్ళీ వేరే ప్రోగ్రామ్ లో ఉండడం వల్ల నేను మొత్తం సేవించుకోలేకపోయాను. కానీ అయ్యో లాస్ట్ కైనా కొంచెం ఉన్నాను కదా, అది కొంచెం తృప్తి అనిపించింది. అందరికీ మీకు ముఖ్య పల్లాండి వల్లి గారికి కృతజ్ఞతలు. నేను గోష్ఠికి మరీ గోష్ఠి అందరూ సూర్యాపేట గోష్ఠి అంటేనే ఎంతో ఇది నిజంగా. అసలు మాకైతే నారాయణ కొంచెం మంచి చదవడం రావడానికి కేవలం వీలే సూర్యాపేట గోష్ఠి. వల్లి గారైతే మమ్మల్ని ఇట్లా ఇచ్చేసి చదవండి బాగా అట్లా అవకాశం ఇచ్చి బాగా ఇచ్చేసి మాకు మంచిగా ఇచ్చింది. బాగా అందరికి పేరు పేట ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అమ్మమ్మ. మీరు మా గోష్ఠిలో ఉండడం మా అదృష్టం. చాలా చక్కగా వివరించారు. తర్వాత గోదా గారు, వారిని సవినయంగా ప్రసంగించమని ఆహ్వానిస్తున్నాం. అందరూ అన్ని చెప్పేస్తే ఇంక ఈ దాసి ఏం చెప్తుంది, మొత్తం అన్ని మీరే చెప్పిస్తారు. ఇంకా మాకేమి చెప్పకుండా ఛాన్స్ లేకుండా అయిపోయింది. భాగవతులందరికీ
గోష్ఠి దాసోహాలు. కానీ ఈ మే ఫస్ట్ శోభారాణి గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందువల్ల అంటే ఆవిడ వల్లే ఈ గోష్ఠిలోకి నేను రావడం వెళ్ళడం చేయడం. కానీ అది నాకు గోష్ఠి కింద కనబడి, ఒక ఫ్యామిలీ కింద కనబడింది. ఒక్కళ్ళు కూడా ఎవ్వరు ఏమీ అనుకోకుండా అమ్మ వల్లే అమ్మగారితో అక్కడే అన్నాను, అమ్మ నాకు బాగా నచ్చారు మీరు అని చెప్పేసి అని. ఆయన కూడా వల్లి గారి పద్ధతి చాలా బాగుంది, అస్సలు ఎంత పెసరు కూడా మాట్లాడకుండా అన్ని అక్కడ అలా అన్ని జరిగేవి. ఎక్కడ ఫుడ్ దగ్గరేటి ఇదేటి అసలు ఏమి కూడా ఎక్కడ కూడా మనకు ఆటంకాలు లేకుండా, ఎవ్వరు ఒక మాట కూడా ఏమి అనుకోకుండా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద ఫ్యామిలీలో కూడా గొడవ వస్తాము. దీనికి ఏం చెప్పాలో కూడా గోష్ఠి అనాలి అంతే. అది గోష్ఠి వల్ల మనం అలా వెళ్ళాము, అలా వచ్చాము అంటే నిజంగా ఆచార్య కటాక్షం వల్ల మన అందరిని ఒక చోట కలిపేడు పెరుమాళ్ళు అనిపించింది నాకు. కానీ ఈ గోష్ఠిని అదే పరిచయం చేసే వారికి అనమాట శోభారాణి గారి మటుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ ఎలాగంటే అక్కడ కానీ ఒక్కటి పడ్డానని బాధ వచ్చింది. అది కూడా మరి ఎందువల్ల అలా వచ్చిందో, ముందు జాగ్రత్త వలన అలా పెరుమాళ్ళు చూపించారో ఏటో నాకు అని అనిపించింది. కానీ మొత్తం అంతా బాగా జరిగింది. ఒక్క 5 నిమిషాలు నేను ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నమ్మాళ్ళ వారి గురించి, మధుర కవి గురించి ఒక్క లైట్ గా టచ్ చేస్తాను. టైం అయిపోయింది. మళ్ళీ జాయిన్ అవుదాం, మళ్ళీ పంపిస్తాను లింక్. మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వండి అమ్మ. అందరికి ఓకేనా? మళ్ళీ జాయిన్ అవ్వండి. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుందాం ఇవాళ. బాగుంది. మళ్ళీ లింక్ పంపిస్తాను ఇప్పుడు. మళ్ళీ ఆ దాంట్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలి. మాలతి గారు వచ్చారు, వారు మిస్ అయ్యారు, వారు కూడా ప్రసంగిస్తారు. మళ్ళీ జాయిన్ అవ్వండి అమ్మా. ఇప్పుడు ఎగ్జిట్ చేస్తున్నాను. మళ్ళీ గ్రూప్లో ఫ్రెష్ లింక్ వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అందరూ జాయిన్ అవ్వాలి. ఇంకా చాలామంది ఉన్నారు ప్రసంగించేవారు, తప్పకుండా రండి. అయిపోయిందా? టైం అయిపోయిందా? అయిపోయింది. అంటే ఆడవార్లకు నాయకులు ఎవరు అంటే మన నమ్మాళ్ళవార్లు. మన నమ్మాళ్ళవారు ఎక్కడ అవతరించారు? తెన్మదురే అంటానే కురుగూరు. అంటే కురుగూరు ఆళ్వారు అవతారం తర్వాత ఆళ్వారు తిరునగరి. అంటే ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు? కారి ఒడియనంగా. వీరు తిరుక్కురంగుడి అంటే దివ్యదేశం వెళ్ళి సంతానం కోసం ప్రార్థించారు. కానీ అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, మీరు బాధపడకండి, నేనే పుడతానే అని అన్నారు. అర్చాముఖంగా చెప్పారన్నమాట భగవంతుడు. అంటే ఒకవైపు భగవంతుడే అవతరించారని అంటారు, మరోవైపు చూస్తే కనుక విశ్వక్సేనులు అని అంటారు, ఆయన అంశ అంటారు. మరోవైపు అయితే ఆదిశేషుడే అవతరించాడు అంటారు అన్నమాట. కానీ సాధారణంగా మనం చూడండి, జన్మించే సమయంలో ఈ లోకంలో ఎలా ఉంటుందంటే శట అనే ఆ వాయువు ఉంటుందన్నమాట. పసిపాపులు తల్లి గర్భంలో ఉండే వరకు కూడా వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి పురుడు వచ్చేలో కడుపులో అనుకుంటాడనమాట, నేను మళ్ళీ ఇక్కడ పుడుతున్నాను బాబో, నేను మళ్ళీ ఎలాగైనా సరే పెరుమాళ్ళని సేవించుకోవాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే భగవంతునిగా ఆలోచిస్తూ ఉంటాడు, కింద భూమి మీద పడతాడో, ఆ పడిన వెంటనే ఏంటంటే వీళ్ళు బయటికి వచ్చేసరికి ఆ శట అనే వాయువు వాళ్ళని కప్పేస్తుంది అన్నమాట. అందువల్ల వారిలో ఉండే జ్ఞానం పోతుంది. వాళ్ళు అక్కడ నుంచి ఏడవడం ప్రారంభిస్తారు అన్నమాట. ఇంకా సంసారంలో పడ్డాము అని అర్థం. మనం ఏం చేయడంటే ఆ సంసారంలో పడ్డామనే అనుకోవాలన్నమాట. అందుకనే శట అనేవా ఏర్పడడం వల్ల అజ్ఞానాన్ని మనకు ఆవరిస్తుంది. అలాగే మన నమ్మాళ్ళ వాళ్ళు ఏం చేశారంట, బయటకు వస్తూనే శటాన్ని కూడా ఆ వాయువుని కోపించారన్నమాట. అందుకనే అది దగ్గరికి రాకుండా, అంటే తాకకుండా స్మరించకుండా ఆయన ఆయన పేరు శటకోప అని పేరు వచ్చిందన్నమాట. అందుకని 2 విధాలుగా చెప్తారు. ఏంటంటే భగవంతుని యొక్క పాదాలు శటారి అని అంటారు, లేదా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పెద్దలు ఏం చెప్తారంటే భగవంతుడే ఆయన పాదాలే శటకోపులు అని కూడా అంటారు అన్నమాట. మరి పిల్లలు పుడితే అసలు ఏడుస్తూనే పుడతారు. కానీ మన నమ్మాళ్ళ వారు ఎలా జన్మించారంటే ఏడవలేదంట, మలమూత్రం కూడా విసర్జన లేదు, విలక్షణంగా ఉన్నారన్నమాట. వీరు మొదటి పేరు ఏం పెట్టారు ఆయన? ఫస్ట్ మారన్నమాట. ఈయన చూస్తే అన్నపానాదులు ఏమీ సేకరించలేదు,
కానీ పెరుగుతూ దేదీప్యమానంగా అలా పెరుగుతున్నారు అన్నమాట. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకునే జ్ఞానంలో ఉంటున్నారు. మనం అక్కడ చింత చెట్టు చూసాం కదా, అది ఎవరు అంటే ఆదిశేషుడే. ఆదిశేషుడు తిరుప్పల్లి ఆడవాళ్ళు అంటారు అన్నమాట. అంటే నమ్మాళ్ళవాళ్ళ కోసమే ముందే ఆయన అక్కడ ఏం చేసుకున్నారన్నమాట, కైంకర్యం చేసుకోవడానికి మాట. అంటే అలాగా ఎండ తగలకుండా వర్షం పడకుండా ముందుగానే అక్కడ వచ్చేసారన్నమాట. అలాగే తల్లిదండ్రులు నమ్మాళ్ళ వాళ్ళు వాళ్ళ తిరునగర్లోని వదిలివేయడం వల్ల ఆయన చింత చెట్టులోకి 16 ఏళ్ళు అలాగ నమ్మాళ్ళ వారు అక్కడ చింత చెట్టులోనే జ్ఞానంలో ఉండిపోయారు అన్నమాట. అందుకని నమ్మాళ్ళ వాళ్ళకి విశ్వక్సేనులే పంచ సంస్కారాలు చేశారంటారు. మనకు తర్వాత ఎవరు, మధుర కవులు. ఈ మధుర కవులు ఏంటి, తిరుక్కోళ్ళూరులో దివ్యదేశంలో ఆయన అన్నమాట. ఆయన ఒక ఆళ్ళవారు, అంటే అవతరించారు వారు. ఎవరు అంటే ఈ మధుర కవులు ఈయన దివ్య దేశాల యాత్ర చేస్తున్నప్పుడు మనకు అయోధ్యలో ఉన్నప్పుడు ఈయనకి ఆళ్ళవ తిరుగులో ఉన్న కాంతి కనబడింది అన్నమాట. ఆ కాంతిని బట్టే ఆయన ఆళ్ళవ తిరుగునగరు వచ్చారన్నమాట. కానీ పెద్ద జ్ఞానవంతులుగా కనిపిస్తున్నారు నమ్మాళ్ళ వారిని చూస్తాను. కానీ సందేహమే, వీరికి జ్ఞానం ఉందా లేదా, అసలు మాట్లాడతారా లేదా అనే సందేహం వచ్చే పాపం. అక్కడ ఒక బండరాయి తీసుకుని కింద పడేశారన్నమాట. అప్పుడు మనం నమ్మాడు వాళ్ళు కళ్ళు తెరిచారు. అయితే వీరు మాట్లాడతారా లేదా చూశారు, అంటే వినిపిస్తుంది. మరి మాట్లాడతారా లేదా అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తారన్నమాట. సెత్తెత్తన్ వాయత్తన్ సరియ పెరందాన్ ఎత్తే తండ్రి ఎంగడగడుక్కు అని అన్నారన్నమాట. నమ్మాళ్ళ వారు ఏ సమాధానం చెప్పారంటే అత్తె తిన్ను అంగే కిడుక్కు అని అన్నారన్నమాట. సెత్తదు అంటే ఏంటి, మరణించింది. ఈ దేహం ఉన్నది కదా, ఈ దేహాన్ని ఎలా అంటున్నారంటే మధుర కవులు మరణించింది కాదు కదా. అంటే ఏంటి, మధుర కవులు చెప్తున్నారు మరణించింది కాదు కదా, ఈ బ్రతికి ఉంటే ఈ రోజే రేపో తెలీదు, మరి ఎప్పుడొకప్పుడు మరణిస్తుంది కదా. అప్పుడు ఇది చచ్చిందే అంటే ఈ రోజు చస్తాయండి, రేపు చస్తాయండి, చివరికి చచ్చిందే. అప్పుడు చెప్పబడుతుందన్నమాట సెత్తదు అని. వయత్తలు సరే పెరందాన్ అంటే ఏంటంటే ఒక చిన్న వస్తువు ఉందనుకోండి, అణుపరిమాణమైన జీవాత్మ వస్తువు అన్నమాట. శరీరం అంటే చిన్నది అనేటువంటి ఆత్మ వస్తువు పెరందాన్ అంటే మన దేహంలో ఆత్మ పుడితే ఎత్తేదంది ఎంగే కిడుక్కు అన్నారన్నమాట. దేనిని అనుభవిస్తూ ఎక్కడ ఉంటుంది, దాని అర్థం ఏంటంటే శరీరం సంబంధం ఆత్మ కలిగితే దేన్ని అనుభవిస్తుంది, ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్నిస్తాం మన మధుర కవులు. ఆళ్ళవాళ్ళు ఏం చెప్తారు, ఈ శరీరాన్ని అనుభవిస్తూ శరీరంలోనే ఉంటుందని అన్నారన్నమాట. మరి సాధారణంగా ఒక జీవాత్మక దేహం కలుగుతుంది, ఏం చేస్తారు, ఆ దేహాన్ని పోషిస్తూ ఆ దేహానికి అనుభవిస్తూ అనుభవంలోకే ఉండిపోతారు. అందుకనే జీవాత్మ అలాగే ఉన్నారు అని నమ్మాళ్ళ వారు చెప్తారు. ఆ చెప్పిన వెంట ఆహా ఎంత బాగా చెప్పారు అని చెప్పేసి అప్పుడు మధుర కవులు నమ్మాళ్ళ వారిని ఆశ్రయిస్తారు అన్నమాట. ఇంకో దైవమే లేదు, నమ్మాళ్ళ వారే దైవం అని భావించిన వారు, ఆయన ఆశ్రయించిన నమ్మాళ్ళ వారు ప్రార్థిస్తున్నారు అన్నమాట. నమ్మాళ్ళ వారు ఆయనకు ఉపదేశాలన్నీ కూడా చేశారు, మధుర కవులు ప్రారంభించారు. మరి నమ్మాళ్ళ వారు రచించిన ఏమిటి, తిరువిరుత్తం, తిరువాసరియం, పెరియ తిరువందాది, తిరువాయిమూసి. ఈ 4 ప్రబంధాలు కూడా ఎలాగా మధుర కవుల ద్వారానే వ్రాయించారు అన్నమాట. ఈ 10 మంది ఆళ్ళవార్ల కన్నా, అంటే నమ్మాళ్ళవారిని పక్కన పెట్టండి, ఈ ఆళ్ళవార్ల కన్నా ఈ మధుర కళ ఆళ్ళవార్లే చాలా భోగ్యమైన విలక్షణమైన వారు అన్నమాట. ఈ మధుర కవులు ఆళ్ళవారు రచించిన ప్రబంధాలు ఏమిటి అంటే కళ్ళుని సిరుత్తాము. ఈ ప్రబంధాన్ని రచించారు మధుర కవి ఆళ్ళవార్లు. మిగతా ఆళ్ళవార్లు అందరూ కూడా ఏంటి, భగవంతుని గురించి ప్రబంధాలు చెప్పారు, కానీ అక్కడక్కడ భక్తుల గురించి కూడా చెప్పారు. ఏంటంటే మన మధుర కవి ఆళ్ళవారు మటుకు భగవంతుని నుంచి అది రచించలేదు అన్నమాట. వీరు నమ్మాళ్ళ వారి గురించే రచించారు. ఆళ్ళవారు పాసురాలు తీసుకుంటే ప్రతి ప్రబంధంలో కూడా భగవంతుని విషయాలే కలిగి ఉంటాయి. ఆచార విషయం ప్రబంధం ఒకటే, అంటే ఇరామ స్మృతాన్ని పక్కన పెడితే ఈ కన్యని సురుతాంబే మనకి విలక్షణమైనది. వీరు చూపిన మార్గం ఏంటి, పంచోమోపాయనిష్ట అంటారు మాట, లేదా అంతిమోపాయనిష్ట అంటారు. సాధారణంగా అంటే భగవంతుని పొందడానికి మార్గాలు ఏంటంటే కర్మయోగం అయిపోయింది, కర్మయోగం, భక్తి యోగం, శరణాగతి. ఏంటి ఎలాగా శాస్త్రాలు కానీ సందేహమే. కానీ ఏంటి, ఈ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం ఈ 4 మార్గాలు కాకుండా 5వ మార్గమే పంచమోపాయం అన్నారన్నమాట. అవధిత విషయాంతర సటారే అన్నారు కదా, వారికి విషయాంతరాలు అంటే విషయాలు ఏమి తెలియవట, అంటే మిగతా విషయాల్లో తెలియవు అని అర్థం. అంటే నమ్మాళ్ళ వారు తప్ప ఇంకొక విషయం కూడా తెలియదు, ఆఖరికి భగవంతుడు కూడా తెలియదు అన్నమాట, ఆయన పట్టించుకోలేదు. అలాగే మధుర కవులు కూడా సన్నిధికి వెళ్తే ముందర పెరుమాళ్ళనే సేవించేవారు, తర్వాత సేవించేవారు ఎవరైనా. కానీ మన మధుర కవులు అలా కాదు,
నమ్మాళ్ళవారి దగ్గరే సేవించేవారు అన్నమాట. అప్పుడు నమ్మాళ్ళవారు చెప్తేనే భగవంతుడి దగ్గర పెరుమాళ దగ్గరికి వెళ్ళేవారంట. అంత నిష్టమాట నమ్మాళ్ళవారికి, అదే మధుర కవులకు మాట. మిక్క నిరలే ఉన్నారు. అందరు తెలుసుకొని కొన్ని విషయాలు అంటే 5 మాట. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే పరస్వరూపం, సస్వరూపం, అలాగే ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం. ఇవన్నీ మధుర కవులు ఆడవాళ్ళు ఏంటంటే కన్య చరిత్రం ఏ విధంగా ఉండాలో అనే చెప్పారన్నమాట. అంటే భగవద్నుగ్రహం చేతనే పొందిన కలిగింది అన్నారు. మరొక ఎవరు మనవాళ్ళ మామూలు ఏమంటారంటే మధుర కవి ఆళ్వారి మార్గంలోనే ప్రయాణించాలన్నారు. అందుకే ఆచారత్వమే ఇవ్వబడింది అన్నమాట. ఆచార అభిమానమే చెప్పడానికి 2 విధాలుగా చెప్పుకోవాలి. నాకు ఆచారం మీద అభిమానం ఉంది, చాలా ఎక్కువండి అని ఆచార అభిమానమే అది కూడా. కానీ ఆచార్యుడికి నా మీద అభిమానం ఎక్కువండి అని కూడా ఆచార అభిమానమే. కానీ మనకు ఆచారం మీద అభిమానం అలా కాదు, ముఖ్యం కాదు. ఏంటంటే ఆ ఆచార్యమైన మన మీద ఉండే అభిముఖం అలా ఉండాలన్నమాట. ఆచార్య అభిమానానికే మన పాత్రలు అవ్వాలి. అలా అవ్వుతూ అన్ని సౌభాగ్యాలుగా మనకు కలుగుతాయి అనే విషయం మనం గుర్తించాలి. సరే, మన అమ్మాయిల వారు 32 ఏళ్ళు ఏం చేసి ఉన్నారు, భగవంతు యొక్క పరపదాన్ని తర్వాత పొందారు. అలా ఆచార్య వైభవాన్ని ప్రకాశింప చేయాలని ఈ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. మధుర కవ్యాల గురించి మనం తెలుసుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. కానీ మన ఆచార్యుల గురించి ప్రతి చోట చెప్పాలి. అలా నమ్మాళ్ళ వారు కూడా శ్రీ చరణాలను మధుర కవులు పొందారు. ఈ ఆళ్వారి యొక్క నిష్టలో మనం కొంచెమైనా వస్తుందా అనే ప్రయత్నం ముందు ఉండాలి. జయ రామానుజ దాసుకి. ఎక్కువ టైం తీసుకున్నందుకు మన్నించాలి. పర్వాలేదు, చెప్తుంటే వినాలి, ఇంకా వినాలనిపిస్తుంది, కానీ సమయం లేదు. చాలా చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలమ్మా. చాలా దాసోహము. తర్వాత పార్థసారథి కానీ మనం మొదలు పెట్టడం కూడా కన్యని చరిత్ర మొదలు పెట్టడం చాలా గ్రేట్. ఫస్టే మనకు అది మొదలు పెట్టాం. అందువల్ల ఈ దాసి ఏం చెప్తుందంటే ఒక్కగా ఇలాగ కొనసాగించేలాగా ఒక అరగంటే కాబట్టి ఏదో ఒక స్తోత్రం ఇలాగే 10 సార్లు చిన్నవి ఉన్నాయి కదా, కాపిడలు, ఇలా అమలందపెరాను, ఇలాంటివన్నీ కూడా ఒక నెలలో 15 రోజులు అలా పెట్టుకుని సేవించుకుంటే మనకి నోటికి వస్తాయి, ఒక హోంవర్క్ కూడా ఉంటుందని భావన. ఇది కంటిన్యూ చేయాలాగా ప్రార్థిస్తున్నాను. ఈ దాసరాలు ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. జయ రామాంజ. తప్పకుండా ప్రయత్నం చేద్దాము. తర్వాత పార్థసారథి స్వామి వారు ఉన్నారు క్లాస్లో, వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీడియా ఆన్ చేసుకోండి స్వామి. జై శ్రీమన్నారాయణ ఉన్నారా స్వామి? సరే, వారు రెస్పాండ్ అవ్వట్లేదు. కళాభాషిణి గారిని ప్రసంగించవలసిందిగా మాట్లాడుతున్నాం. కళాభాషిణి గారు. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. భాగవతులందరికీ దాసోహాలు. శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణి ఉత్తరే తటే శ్రీతింత్రిణి మూలధామ్నే షట్కోపాయ మంగళం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ మధుర కవి ఆళ్వార్ తిరువడిగలే శరణం. దాసరాలు. జై శ్రీమన్నారాయణ. దాసరాలు ఇదివరకు గవర్నమెంట్ జాబ్ చేసి వెరీ రీసెంట్ గా రిటైర్ అయ్యాను. సమాశ్రయం పొంది చాలా కాలం అయినప్పటికీ విష్ణు సహస్రనామం, భాగవతం, భగవద్గీత, గీతాలో గీతా పరివార్ నుంచి ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. గీతా ట్రైనర్ గా వెళ్దాం అనుకున్నాను. కానీ భగవంతుడు నన్ను మరి నా మంచి కోసం ఈ మార్గంలో ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను అనుకోకుండా. అయితే ఈ నేను కొద్దిగా సమయం దొరికింది కదా అని గురు పరంపర వినటం మొదలు పెట్టాను. మన వైష్ణవ గురు పరంపర. నాథములు దగ్గరికి వచ్చేసరికి నాథముల వైభవం వింటూ ఉండగా నాకు అది తిరుపతి ఆళ్వారు చెట్టు కింద ఆయన అది వింటం, కన్ను సిట్టాము 12,000 పాసురాలు పారాయణం అది చదివి సేవించినాక ఆయన ప్రత్యక్షమై లుప్తమైపోయిన 4000 పాసురాలన్నీ అనుగ్రహించటం, అవన్నీ విని నాకు చాలా కళ్ళ నీళ్లు కారిపోయి హృదయం ద్రవించిపోయి ఏడ్చేసాను. ఆ రోజు ఏడ్చి అసలు నేను సేవించుకోగలనా, నా లైఫ్ లో నేను ఆళ్వార్ తిరునగరి వెళ్తానా, ఈ నమ్మాళ్ళవారు భవిష్యత్ రామానుజులు
మణవాళ్ళు మహామునులు ఆదినాథ్ పెరుమాళ్ళు ఉన్న దివ్యమైన ప్రదేశాన్ని, దివ్యమైన క్షేత్రాన్ని నేను చూడగలుగుతానా? అలా బాధపడి చాలా బాధపడ్డాను. మరుసటి రోజే మా గుడి నుంచి వెంకటరమణ గారు ఫోన్ చేసి మేము ఆళ్వార్ తిరునగరి వెళ్తున్నాము అని చెప్పారు. నాకు అప్పటికి వల్లి గారితో నేను కొద్దిగా ఒక్కసారి టచ్ లో ఉన్నాను బుక్స్ తెప్పించుకోవటం కోసం. వెంటనే నేను వల్లి గారికి కాల్ చేసి అమ్మ నేను వస్తాను అని పేరు ఇచ్చాను అనమాట. అలా నాకు దర్శన భాగ్యం భాగవత గోష్ఠిలో మీ అందరి నేను సేవించుకోవటం అంతా అలా జరిగిపోయింది. భాగవత గోష్ఠికి చాలా దాసోహాలు. ఇంకా అలా మన వెంకటేశ్వర స్వామి ప్రపత్తిలో విష్ణు పాదే పరమమిత్యుక్త ప్రశంస శ్రీ వెంకటేష్ శరణం శరణం ప్రపత్తి వస్తుంది. అలా నాకు ఈ గోష్ఠిలో ప్రవేశించినప్పటి నుంచి నా మనసు భగవంతుడి పాదాల దగ్గర తేనె ఊరుతుంది అని చెప్పినట్టుగా నాకు మనసంతా అది చదవాలి ఇది చదవాలి అది అలా ఆనందంతో ఉంటుంది. వినాలి, సేవించుకోవాలి, అలా మన మార్గంలోనే ఉంటుంది. ప్రత్యేకంగా వల్లి గారికి ఎంతో ధన్యవాదాలు. నేను దీనిలో చేస్తుండగానే కొద్దిగా పర్సనల్ రీజన్స్ వలన నాన్నగారి హెల్త్ కొంత గ్యాప్ వచ్చింది. అయినా చేయగలిగినంత వరకు చేశాను, చేయించుకున్నారు స్వామి. కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంత మధ్య మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫ్వాత పిత్తవు కంఠావరోధన విధవ స్మరణం కుతస్తే. కృష్ణ కులశేఖరాలు వారి పద్యం. కృష్ణ అన్న చివరి సమయంలో గొంతు పూడిపోయి నేను తలుస్తానో లేదో, ఇప్పుడే నా మనసుని నీ పాద పద్మాలనే నీ హంసలాగా ప్రవేశపెట్టు అని. అది నాకు చాలా ఇష్టమైన శ్లోకం. అందరికీ ఎంతో ప్రత్యేకంగా హైమావతి గారు, జ్ఞానకుమారి గారు, లావణ్య, వెంకటరమణ ఇలా అందరూ. ప్రణవ్ నాకు అక్కడ ఆళ్వార్ తిరునగర్లో నాకు థ్రోట్ పెయిన్ వస్తే కూడా నాకు యాంటీబయాటిక్స్ ఇచ్చి ఎంతో హెల్ప్ చేశారు. లేకపోతే నాకు అప్పుడే చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉండేది. ఎంతో ధన్యవాదాలమ్మా అందరికి. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. చాలా చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం అమ్మా. మీరు అలా సైలెంట్ గా ఉన్నప్పుడే అనుకున్నాను చాలా జ్ఞానవంతులని. అక్కడ అలా సైలెంట్ గా అన్ని వినేవారు. అవుతుంది. పాదసారథి గారిని సవినయంగా ప్రసంగించమని ఆహ్వానిస్తున్నాము. అందరూ మ్యూట్ అయిపోండి. స్వామి అడియన్. జై శ్రీ. స్వామి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అడియన్ వినపట్టం లేదు. దగ్గర పెట్టుకోమని చెప్పు. మా ఆశ్రమంలో ఇక్కడ సంవత్సరానికి దాంట్లో పాల్గొన తప్ప బయటికి వల్లి గారితో చెప్పాను. ఇక్కడ మేము కూడా ఏదైతే జరగాలి చెప్పాను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లో మూడింట్లో అంత అయిపోయింటే సరే స్టాంపు కూడా చేయడానికి వచ్చాను. అందరూ కలిసి పెట్టుకోరు కార్యక్రమం అయిన తర్వాత పెట్టుకోరు. దాసోహం వద్దామని నా అభిప్రాయం. అందరికీ నా వందనం. దాసోహం. దాసోహం స్వామి. వినబడకపోయినా అర్థమైంది మీరు ఏం చెప్పాలనుకున్నారు.
అర్థమైంది అడియన్ దాసోహన్ స్వామి. తర్వాత మాలతి గారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. మ్యూట్ లో ఉన్నారు మాలతి గారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్లో ఉన్నారు. వినపడుతుందమ్మా? జై శ్రీమన్నారాయణమ్మ. మాలతి గారు మీ వాయిస్ రావట్లేదు, వినపడట్లేదు. మ్యూట్ లో ఉన్నారు మాలతి గారు, అన్మ్యూట్ చేసుకోండి, వినబడట్లేదు. సరే, వినపడట్లేదు. ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటే ఈ సమయం ఇంకా 5 నిమిషాలు టైం ఉంది, అందులో మాట్లాడవచ్చు. మాలతి గారి వాయిస్ ఎందుకో రావటం లేదు. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు, రావచ్చు. మాలతి గారు ఎవరండి? రంగాబాయ్ గారు, ఈ వయసులోనే మీరు బాగా ఇంత ఎదిగారు కాబట్టి అలా పల్లాండుగా అన్ని కూడా అలాగా చేస్తూ, నిజంగా డెంటిస్ట్ అయ్యి ఉండి చదువుకుంటూ ఇలా చేస్తుంటే ఆశ్చర్య కటాక్షం ఎంత ఉంటే కదా మీకు ఇలాగ ఉంటది. మీరు అమ్మని వాళ్ళు అలాగన్నారు, అసలు చెప్పడానికి. లతా గారు మాట్లాడుతున్నారమ్మా, ఒక్క నిమిషం అందరూ మ్యూట్ అయిపోండి, వారొక్కరు అన్మ్యూట్ అవుతారు. జయశ్రీమణమ్మ సాయించండి. జయశ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. గోష్ఠి సభ్యులందరికీ అడియన్ దాసోహాలండి. వల్లి ఆంటీలో ఇదివరలో మేల్కోట కార్యక్రమానికి వెళ్ళాము నారాయణం సేవించడానికి. ఆ తర్వాత శ్రీరంగం కూడా వెళ్ళాము. ఆ 2 కార్యక్రమాలు కూడా చాలా యోగ్యంగా చేశారు. మాకు అందులో అవకాశం రావడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. కాకపోతే ఆల్వార్తి నగర్ కూడా రావాల్సింది, రాలేకపోయాం కొన్ని కారణాల వల్ల. అది ఈ విధంగా కన్యనం సిరితాంబారే కార్యక్రమంలోనే పాల్గొనడం అక్కడికి వెళ్ళే విధంగా అనిపిస్తుంది. రోజు కూడా సేవించుకున్నప్పుడల్లా చింత చెట్టు దగ్గర సేవించుకుంటున్నట్టే అనిపించింది. ఆంటీ గారు ఎప్పుడు ఆరోగ్యంగా పల్నాడుగా ఉండాలి. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎప్పుడును చిన్నవారైనా ప్రణవ్ గారికి కూడాను దాసోహాలండి, మంచి కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇంకా కాకపోతే మాకు టైం కరెక్ట్ గా మేషం రావడం, పని అమ్మాయి రావడం 4:30 ఆ టైంలో, అందుకే ప్రత్యేకంగా పాల్గొనలేకపోయే వాళ్ళము. కానీ ఏదో టైంలో సేవించుకునే అవకాశం అయింది. ఇందులో మాకు చిన్న అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. రేపటి నుంచి ఉండదంటే అసలు టైం కాగానే ఎట్లా చెప్పండి గారు? చేద్దాం, ప్లాన్ చేద్దాం. మాలతి గారు మీరు మాట్లాడతారమ్మా, వస్తుందా వాయిస్? అన్మ్యూట్ అవ్వండి. రావట్లేదా? సరే, కుమారి గారు జై శ్రీమన్నారాయణ. మాలతి గారు అమ్మా ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు అన్మ్యూట్ అయింది. భాగవత గోష్ఠికి దాసోహాలు వినబడుతోందమ్మా, మాట్లాడండి. మాట్లాడండి. అందరికి దాసోహాలు అమ్మా. చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఇక ఆల్వార్ తిరునగరి వెళ్ళాలి అనే ఆశయం ఎప్పటి నుంచో ఉండి వల్లి గారితో అనేదాన్ని. వల్లి నేను ఎప్పటి నుంచో స్నేహం కదా, ఇద్దరం కలిసి అనుకుని ప్రోగ్రాంలు చేసుకోవడాలు అవి ఎప్పటి నుంచో ఉన్నది కదా. దానిలో భాగంగా ఆల్వార్ తిరునగర్ వెళ్ళాలి అని మేము అనుకోవడం, అందరం మనం అంతా కలిసి ఆల్వార్ తిరునగర్ లో ఎంతో సంతోషంగా దివ్య ప్రబంధం పారాయణ అయితే ఏమి, అలాగే కన్యనం సిరుతాం 12,000 సార్లు చేయాలని ఒక
భావన అందరిలో దాని పట్ల భావన ఉంది. అయితే మనం వీలైనంత మటుకే చేసుకోగలిగాం. కానీ అయినా కూడా చాలా సంతోషాన్ని పొందాం. ఎందుకంటే నమ్మాళ్ళవారు సన్నిధిలో అక్కడ కూర్చుని మన భాగవత గోష్ఠి అందరం కలిసి తెలుసుకోగలగడం. కాకపోతే అనుకున్న అంత సమయాన్ని వెచ్చించి చేయలేకపోయామనే బాధ ఒకటి అందరిలో ఉండేది. అనుకోకుండా ఈ కార్యక్రమం ఇలా మొదలు పెడుతున్నారు, ఇలా మనం ఆన్లైన్ లో అందరం కలిసి చేయాలి అనుకుంటుంది ప్రణవ్ బాబు. అయితే ఇంకా నాకు ఎంతెంతో సంతోషం అనిపించింది. అబ్బా కన్నీళ్ళు సిరుతాం, మనం అంతా కలిసి చేసుకోగలుగుతున్నాం, అక్కడ చేసుకుంటున్నట్టే భావించాలని. అందులో వల్లి గారు, మరి వల్లి గారు ఇది ఉంటుందని నాకు తెలుసు కదా. అయితే నాకు ఆరోగ్యం బాగాలేదు ఆళ్వార్ తిరునగర్ నుంచి వచ్చాక. అయినప్పటికీ కూడా ఆన్లైన్ లో ఇలా చేసుకోగలగడానికి అయితే భగవంతుడు ఇలా అవకాశం ఇచ్చాడు అనమాట అని చెప్పి అనుకున్నాను. ముందుగా ప్రణవ్ చిన్నవాడైనా ఎంతో 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 కృతజ్ఞాలే దాసోహాలు. అందరం కలిసి ఇలా చేసుకోగలగడం అనేది నిజంగా భాగ్యం. నా ముందు మాట్లాడిన వారంతా, నేను మొదటే దీంట్లోకి వచ్చి మాట్లాడాలని చాలా ఆతృత ఉత్సాహంతో ఉన్నాను. 4:30 నుంచి ఆన్ చేసుకుని, ఎందువల్ల మరి సరిగ్గా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. చేసుకోగలడం నా ముందు పెద్దలు అయితే అందరూ ప్రతిరోజు అందరినీ దీంట్లో చూస్తూనే ఉండేదాన్ని. అట్లా విధంగా ఇందులో పాలు పంచుకుని అందరం కలిసి కన్నీళ్ళు చిరుతాంబు కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా శోభ, ప్రణవు, వల్లి గారు, మీ ముగ్గురికి ప్రత్యేక దాసోహాలు. అందరం కలిసి చేసుకున్నాం. ఇలాగే మనం ఏదైనా కూడా కలిసి ఎప్పుడు ఎలా ఏ విధంగా అయితే మనం కార్యక్రమాలు చేసుకుంటామో ఈ విధంగానే ఇందులో ఆన్లైన్ లో కూడా మనం అంతా కలిసి చేసుకోవాలి ముందు అని. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా ఉందని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. భాగవత గోష్ఠికి మరొకమారు మరీ దాసోహాలు సమర్పించుకుంటున్నాను. ఒక్కసారమ్మా అందరూ మ్యూట్ అయిపోండి. ఒక్క నిమిషం మాట్లాడతాను. పోయిందా? వినపడుతుందమ్మా? రేపటి నుంచి ఏంటి అంటే అందరినీ ఒకసారి సంప్రదించి అందరి ఒపీనియన్ తీసుకొని రేపటి నుంచి ఏం చేయాలి అనేది మనం ఆలోచిద్దాము. అంటే నా మనసులో ఏముంది అంటే అడిదాసుడి మనసులో గోదాదేవి త్రినక్షత్రం, ఆంధ్ర త్రినక్షత్రం వస్తుంది కనుక నాట్య తిరుముడి చేయాలి అని అనిపిస్తుంది. మీరందరూ ఓకే అంటే, వల్లి గారు, శోభ గారు, మీ అందరూ ఓకే అంటే చేద్దాము. ఒక 2 రోజులు మాత్రం సెలవు తీసుకుందాం అమ్మ. 2 రోజులు మాత్రం గ్యాప్ తీసుకుందాం. ఈ దాసుడు ఉండట్లేదు, కొంచెం పనుల మీద బయట, రేపు ఉండట్లేదు, ఆదివారం ఉండట్లేదు, సోమవారం ఉండట్లేదు. ఒక 2 రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేయండి హాయిగా. తర్వాత మళ్ళీ ఇందులోకి వద్దాం. అంటే ఇది లేకుంటే ఎంజాయ్ లేదు తెలుసు, నాకు అందరికీ అర్థమవుతుంది. అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు, చాలా సంతోషం. ఒకసారి మనందరి గోష్ఠికి కూడా ఒక్క చిన్న పల్లాండు. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினாள் தீங்கின்றினாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்தும் ஓங்கு பெறம் சென்னலோடு கயலுகளா பூங்கவளைர் போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலைர் பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காது செல்வம் நிறைந்து யஸ்மின் விஞ்ஞஸ்ய பாரம் விஜய ஜகதாம் ஜங்கமஸ்தாவராணாம் லக்ஷ்மீ நாராயணாख्यं விதுர்மனுபவத்யச்சுதாரான் விஹாரான் ஆரோக்கியம் பூதிமாயு கிருதிமிஹ பஹுனா யத்யதாஸ்தாபதம் வஹ तत्सज्जं समस्तदृशो दिवाहे चक्षवती श्रीनगर्यां महापुर्यां ताम्रपण्युत्तरीतटे श्रीतिन्त्रिणी मूलधाम्ने షటకోపాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. సమయం అయిపోయింది. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే గ్రూప్లో మెసేజ్ పెట్టండి అమ్మా. రేపు వారికి అవకాశం ఇద్దాము. ఇవాటికి 2 క్లాసులు అయినాయి కదా. రేపు ఇంకెవరైనా మాట్లాడాలి, వాళ్ళ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా చాలామంది ఉన్నారు, గ్రూప్లో పేర్లు పెట్టండి. గ్రూప్ అంతా ఓపెనే ఉంటుంది, లాకేం వేయట్లేదు. కౌంట్లు ఎవరు పెట్టకండి, కౌంట్లు అయిపోయినాయి. మాట్లాడాలి అనుకునే వాళ్ళు మాత్రమే పేరు పెట్టండి. రేపు వారికి అవకాశం ఇద్దాం. సేమ్ టైం లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవుతారు. కానీ గోష్ఠి చాలా ఉత్సాహంగా సాగింది, చాలా బాగా జరిగింది. శాంతి గారు మాట్లాడుతూ అంటున్నారు, టైం అయిపోయిందమ్మా, రేపు మాట్లాడుతారు. కానీ జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణారవిందార్పణమస్తు. ఆళ్వాళ్ ఎబ్బెరుమానార్ జయ్యర్ ఆచార్య దివ్య తిరువడిగళే శరణం.